సేవ్ డెమోక్రసీ పేరుతో వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటం ఢిల్లీకి చేరింది. ప్రధానమంత్రితో పాటు జాతీయ స్థాయి నేతల్ని కలిసి పరిస్థితిని వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ని కలిసి ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి వివరించారు. అవినీతి డబ్బులతో కొంతమందిని మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపించి మరికొంతమందిని ఎమ్మెల్యేలని అలా పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతి రారాజు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ రూపొందించిన ఒక బుక్ ని విడుదల చేశారు జగన్. ఈ పార్టీ లీడర్ను కలిసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను ఇక్కడ జాతీయ నేతలకు వివరించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అనైతిక చర్యలు చేస్తూ ఉన్నారు అన్నది వీళ్ళందరికీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు, వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 20 కోట్లు, ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, అవినీతి డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. కొంతమందికి అయితే మంత్రి పదవులు కూడా ఎర్ర చూపించి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరి చేత రాజీనామా చేయించి కానీ, లేదా వీళ్ళని డిస్క్వాలిఫై చేసి కానీ, మళ్ళీ వీళ్ళని తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ప్రజల చేత మళ్ళీ ఈ ఎమ్మెల్యేలకు తిరిగి ఓట్లు వేయించగలుగుతాము అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అవినీతి డబ్బుతో ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే, డెమోక్రసీలో ఈ విషయం మీద అడగాల్సిన పాత్రలో ఉండి మనమే కాదు, మీడియానే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే, ఇంతింత నల్లధనం ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు నీకు వస్తూ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అడగాల్సిన పరిస్థితి ఉంది, గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పట్టపగలు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు కొనుగోలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారంటే, ఇంత అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగాలి. చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇలా ప్రతి బుక్ చంద్రబాబు నాయుడు గారు తన ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి బుక్లో చాలా డీటెయిల్డ్గా స్కాన్డ్ కాపీస్ పెట్టి ఆధారాలతో సహా, జియో కాపీసు, ఆధారాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్సు, అమరావతి ప్రాంతంలో ఏ రకంగా స్కాములు చేశాడు, ఏ రకంగా కరెంటు సంస్థలను ముంచేసే కార్యక్రమాలు చేశాడు, ఏ రకంగా ఇసుక మాఫీలు చేశాడు, ఏ రకంగా ఇసుక మాఫియాతో డబ్బులు దండుకున్నారు, ఏ రకంగా కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ఉపయోగపడుతూ డబ్బులు దండుకున్నారు, అన్నీ కలిపి 134,295 కోట్ల రూపాయలకు తేలిన చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి బుక్కును ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా, ప్రతి పార్టీ నాయకుడికి ఈ సందర్భంగా, గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఏజెన్సీకి ఈ సందర్భంగా కూడా ఈ బుక్ ఇస్తున్నాం. ఈ బుక్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి పూర్తిగా ఆధారాలతో సహా, పూర్తిగా స్కాన్డ్ కాపీసు, జియో కాపీసు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా దీంట్లో పూర్తిగా ఉన్నాయి. ఈ బుక్కులు పూర్తిగా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంత బ్లాక్ బర్రీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పరిస్థితుల్లో ఆ ఆడియో టేపులు, వీడియో టేపులు ఏమయ్యాయి? ఆ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డగోలుగా బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఏకంగా సూట్ కేసులతో సహా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రజలమంతా కూడా గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అంటే కరప్షన్కు రాజు, అవినీతికి రారాజు చంద్రబాబు నాయుడు. తెలుగులో 1,34,295 ఇలా
ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు ఏ రకంగా చేశాడు, రాజధాని ప్రాంతంలో భూముల విలువ ఎంత, దాని వాల్యూ ఎంత, ప్రతి అంశం కూడా దీంట్లో ఉంది. ఏ రకంగా వాళ్ళు కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన స్కాన్డ్ కాపీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని కూడా చక్కగా చదివి చదవడానికి చక్కగా అడగండి.